భయంకరమైన ప్రేమ పార్ట్ 2. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కాదు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. అనికాను గట్టిగా కౌగిలించుకున్నాడు అదీర్. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు అన్నట్లుగా ఆమెను పట్టుకున్నాడు. అతనికి ఆమె కూడా అంతే విలువైనది. అతను ఆమెను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అనికాని ఎప్పుడూ బాధ పెట్టలేదు. అనికాకు బాధ కలిగించాలనే ఆలోచన అతనికి ఒక పీడకలలా అనిపించింది. కానీ తన ప్రేమ కూడా ఆమెకు ఒక రకమైన బాధ అని అతను చూడలేదు. అనిక అతని భుజం మీద ఏడ్చింది. ఆమె అయోమయంలో పడింది. అనిక అతని ప్రేమను అనుభవించింది. అది నిజమైనది, అది శక్తివంతమైనది. కానీ అది చాలా బరువుగా కూడా ఉంది. ఆమె చిక్కుకున్నట్లు అనిపించింది. అనిక అతన్ని తిరిగి కౌగిలించుకుంది. ఆమెకు వేరే మార్గం లేదు. అనికాకి అదీరే ప్రపంచం మొత్తం. అప్పుడే తలుపు మీద మెల్లగా తట్టిన చప్పుడు. అదీర్ శరీరం వెంటనే బిగుసిపోయింది. అతని ముఖం నుండి మృదుత్వం మాయమైంది. చల్లని ముసుగు తిరిగి వచ్చింది. ఎవరు అది? అదీర్ అడిగాడు. అతని స్వరం సాధారణ మంచులాంటి స్వరాన్ని తిరిగి వచ్చింది. బేటా, నేనే అని ఒక సున్నితమైన స్వరం వినిపించింది. అది అదీర్ తల్లి సావిత్రీదేవి. లోపలికి రండి మమ్మీజీ. అనిక కన్నీళ్లు తుడుచుకుంటూ త్వరగా అన్నది. తలుపు తెరుచుకుంది మరియు సావిత్రీదేవి లోపలికి నడిచింది. ఆమె సొగసైన పట్టుచీరలో అందమైన మహిళ. ఆమె సాధారణ బంగారు ఆభరణాలు ధరించింది. అదీర్ ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. ఈ అంతరాయాలు అతనికి నచ్చలేదు. తన భార్యకు తన కుటుంబానికి మధ్యకు ఎవరూ రావడం అతనికి నచ్చలేదు. ముఖ్యంగా తన కుటుంబం. అదీర్ చిన్నగా తల ఊపాడు. 5 నిమిషాల్లో నేను అక్కడికి వస్తానని చెప్పు అని అన్నాడు. సావిత్రీదేవి తల ఊపింది. ఆమె అనిక వైపు సానుభూతితో చూసింది. అనికా బేటా, నువ్వు నాతో ఎందుకు రాకూడదు? నీకిష్టమైన పదార్థాలు నేను తయారు చేశాను. వంటగది నుండి ఫ్రెష్గా వచ్చాయి. మగవాళ్ళు వ్యాపారం గురించి మాట్లాడుకొనిద్దాం అని అన్నది సావిత్రీదేవి. కానీ అనిక సమాధానం చెప్పేలోపే అదీర్ ఇలా అన్నాడు. లేదు, ఆమె ఇక్కడే ఉంటుంది. ఆమె అలసిపోయింది. ఆమెకి విశ్రాంతి అవసరం. అదీర్ గొంతులో వాదనకు చోటు లేదు. అనిక బయటకు వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. సావిత్రీదేవి పెదవులు కలిపి నొక్కింది. ఆమె ఏదో చెప్పాలనుకుంది. తన కొడుకును తప్పు చేశాడని చెప్పాలనుకుంది. భార్య ఖైదీ కాదని. కానీ ఆమె అతనికి భయపడింది. అందరూ అదీర్ రాజ్పుత్కు భయపడతారు. అతని సొంత తల్లిదండ్రులు కూడా భయపడతారు. సావిత్రీదేవి తల ఊపి గది నుండి బయటకు వెళ్ళి తన వెనుక తలుపును మెల్లగా మూసివేసింది. అదీర్ అనిక వైపు తిరిగి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. విశ్రాంతి తీసుకో నా జాన్. నేను త్వరలోనే తిరిగి వస్తాను. అప్పుడు మనం కలిసి భోజనం చేద్దాం. ఇద్దరం మాత్రమే. అతను తలుపు మూసుకుని గది నుండి బయటకు వెళ్ళాడు. అనిక మళ్ళీ ఒంటరిగా ఉంది. ఆమె కిటికీ దగ్గరకు నడిచింది. ఆమె కాలిపోయిన దుస్తుల నుండి బూడిద ఇంకా బాల్కనీలోనే ఉంది. ఆమె లోతైన ఒంటరితనాన్ని అనుభవించింది. అనిక తన భర్తను ప్రేమించింది. కానీ ఆమె తన పాత జీవితాన్ని కోల్పోయింది. ఆమె ప్రజలతో మాట్లాడటం మిస్ అయింది. ఆమె సాధారణంగా ఉండడం మిస్ అయింది. కింద పెద్ద లివింగ్ రూమ్లో అదీర్ తండ్రి విక్రమ్ రాజ్పుత్ వేచి ఉన్నాడు. అతను తన కొడుకులాగే పొడవైన వ్యక్తి. కానీ వయస్సు అతన్ని భుజాలను వంచింది. అతను భయపడ్డాడు. కొడుకు లోపలికి రాగానే అదీర్ అని మొదలుపెట్టాడు. మెహతా కుటుంబం ఈ రాత్రి భోజనానికి వస్తుంది. ఇది చాలా ముఖ్యం. మన ఈ విలానాన్ని ఖరారు చేయాలి. వారు తమ కొడుకు రోహన్ను తీసుకువస్తున్నాడు. అతను మంచి అబ్బాయి. వారి వైపు వ్యవహారాలు అతను చూసుకుంటాడు అని అదీర్ తండ్రి చెప్పాడు. అదీర్ ఒక పెద్ద లెదర్ సోఫాలో కూర్చున్నాడు. అతను బోర్ కొట్టినట్లు కనిపించాడు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు. విషయానికి వద్దాం నాన్న అని అదీర్ అన్నాడు. విక్రమ్ రాజ్పుత్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. సరే, వాళ్ళు అన్నారు అనికను కలవడానికి వస్తామని. కుటుంబాలు దగ్గరైతే బాగుంటాదని శ్రీమతి మెహతా అన్నారు. భార్యాభర్తల గురించి నీకు తెలిసిందే కదా అని అన్నాడు అదీర్ తండ్రి.
గదిలో ఉష్ణోగ్రత తగ్గినట్లు అనిపించింది. అధీర్ కళ్ళు మంచులాగా మారాయి. లేదు అని అన్నాడు. బేటా, దయచేసి విను అని విక్రమ్ రాజపుట్ భయపడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన ఒప్పందం. దీని విలువ 1000 కోట్లు. ఇది కేవలం ఒక విందు. అనిక పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక హాల్లో మర్యాదగా ఉండటానికి ఇది సాంప్రదాయం. భార్యలు ఎల్లప్పుడూ. కానీ అతని తండ్రి మాటలను అధీర్ అడ్డుకున్నాడు. నేను వద్దు అన్నాను. అతని గొంతు చాలా నిశ్శబ్దంగా ఉంది. నా భార్య వ్యాపార సాధనం కాదు. ఆమె ఇతర పురుషులు చూడడానికి ఒక ప్రదర్శన వస్తువు కాదు. ఆమె విందుకు హాజరు కావడం లేదు. ఇదే నా చివరి మాట. విక్రమ్ రాజ్పుత్కు వెన్నెలో చలి దిగుతున్నట్లు అనిపించింది. కొడుకు కళ్ళల్లో ఆ చూపు కనిపించింది. వాదించడం వ్యర్థమని అతనికి తెలుసు. ఓటమితో తలదించుకున్నాడు. నీ ఇష్టం వచ్చినట్లుగానే చేయి బేటా అని అంటాడు అధీర్ తండ్రి. ఆ సాయంత్రం తరువాత మెహతా కుటుంబం వచ్చింది. రాజ్పుత్ భవనం లైట్లతో ప్రకాశిస్తోంది. సేవకులు ఆహార ట్రేలతో నిశ్శబ్దంగా తిరుగుతున్నారు. బిర్యానీ మరియు కబాబుల వాసన భవనమంతా నింపింది. అధీర్ ఒక అధికారిక నల్లటి షేర్వానీ ధరించి ఉన్నాడు. అతను శక్తివంతంగా మరియు చల్లగా కనిపించాడు. అతను మెహతాలను గట్టిగా కరచాలనం చేసి పలకరించాడు. అతని తల్లిదండ్రులు అతన్ని పక్కన నిలబడి భయంతో నవ్వుతూ ఉన్నారు. మిస్టర్ మెహతా ఉల్లాసంగా చుట్టూ చూశాడు. మరి అందమైన వధువు అధీర్ ఎక్కడా? మేము ఆమె గురించి చాలా విన్నాము. మీరు పెళ్లి చేసుకున్నారని విని మేము చాలా సంతోషంగా ఉన్నాము. అనికాను కలవడానికి మేము ఆసక్తిగా ఉన్నాము అని అంటారు మెహతా ఫ్యామిలీ అధీర్తో. శ్రీమతి మెహతా తన భర్త మాటలకు తల ఊపింది. అవును అవును, మేము ఆమె కోసం ఒక చిన్న బహుమతి తెచ్చాము. అధీర్ చిరునవ్వు చల్లగా ఉంది. మెహతా ఫ్యామిలీతో అధీర్ ఇలా అన్నాడు. అనికాకు బాగాలేదు. ఆమె మేడ మీద విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె మీకు క్షమాపణలు తెలియచేసింది. ఆ అబద్ధం అధీర్ పెదవులపైకి సులభంగా దూసుకుపోయింది. ఓహో, అది విని నాకు చాలా బాధగా ఉంది అని శ్రీమతి మెహతా అన్నారు. ఏమీ తీవ్రంగా లేదని నేను అనుకుంటున్నాను అని ఆందోళనగా అన్నారు శ్రీమతి మెహతా. ఏమీ సీరియస్గా లేదు అన్నాడు అధీర్. అతని స్వరం ఆ అంశం మూసివేయాలని స్పష్టం చేసింది. అనిక గురించి ఇంకా మాట్లాడడం అధీర్కి ఏమాత్రం ఇష్టం లేదు. భోజనం సమయం అయింది. విందు టేబుల్ పైన అత్యున్నత వెండి సామాన్లతో అలంకరించబడింది. మెహతా ఫ్యామిలీతో రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. కానీ వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. అధీర్ నిశ్శబ్దంగా ఉన్నాడు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడు. అతని తల్లిదండ్రులు సంభాషణను కొనసాగించడానికి చాలా ప్రయత్నించారు. పైన అనిక తన మంచం మీద కూర్చుని ఉంది. కింద నుండి నవ్వులు, మాటలు, శబ్దాలు ఆమెకు వినిపిస్తూ ఉన్నాయి. ఆమె తన ఇంట్లోనే ఒక దెయ్యంలా అనిపించింది. ఆ ఉద్రిక్తకు కారణం అనికాయే అని ఆమెకు తెలుసు. అనిక మంచి భార్యగా ఉండాలని కోరుకుంది. అనిక తన భర్త వ్యాపారానికి సహాయం చేయాలనుకుంది. కానీ అధీర్ దానికి ఎప్పటికీ అనుమతించడు. అనిక చెంప మీద కన్నీటి బొట్టు రాలుతున్నట్లు ఆమె భావించింది. ఆమె బంగారు పంజరంలో అందమైన పక్షిలా ఉంది. అనిక భర్త ఆమెను ప్రేమించాడు. ఆమె కోరుకునేది ఏదైనా ఇచ్చేవాడు. వజ్రాలు, కార్లు, ఖరీదైన అన్నీ ఇచ్చేవాడు. కానీ అధీర్ అనికాకి స్వేచ్ఛ మాత్రం ఇవ్వలేదు. మరొక వ్యక్తితో మాట్లాడటంలో ఉండే సాధారణ ఆనందాన్ని కూడా అధీర్ అనికకు ఇవ్వలేదు. అనిక అతన్ని ప్రేమించింది. కానీ కొన్నిసార్లు ఆ ప్రేమ ఒక గొలుసులా అనికకు అనిపిస్తుంది. మరియు దాని బరువును ఆమె ఎంతసేపు భరించగలదో అనికకు కూడా తెలియదు. బయట రాత్రి చీకటిగా ఉంది. చంద్రుడు మబ్బులలో దాగి ఉన్నాడు. అది ఒంటరి రాత్రి. అనిక హృదయం లాగానే. పార్ట్ 3లో అనిక అధీర్ ప్రేమను చూడడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.